పిల్లల్లో ఉండే సృజనాత్మకత, చదువుకోవడం ఒక్కటే కాకుండా కళలు, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, ఇటువంటి కళలన్నిటినీ కూడా ఎంతో ప్రమోట్ చేసి వాళ్ళల్లో ఉన్న సృజనాత్మకతని మనము పైకి తీసుకురావాలి. ఈ బోధన ఏదైతే జరుగుతుందో, ఈ విద్యా బోధన ఏదైతే జరుగుతుందో, ఇదంతా కూడా చక్కగా ప్రకృతిలో, ఇవాళ ఏంటి, మనం ఒక క్లోజ్డ్ రూమ్స్లో, గదుల్లో ఆ గాలి ఉండదు, ఏమీ ఉండదు, ఏసీ రూముల్లో కూర్చొని మనం అన్ని విద్యాబోధన జరగడం జరుగుతుంది. అలా కాకుండా ప్రకృతిలో, చెట్ల మధ్య చక్కగా జంతువులతో ఆడుతూ పాడుతూ, మన శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎలా అయితే ఒక శాంతినికేతన్ని ఏర్పరిచారో, అక్కడ పిల్లలందరూ మామిడి చెట్ల కింద కూర్చొని నేర్చుకుంటారు. క్లాస్ రూమ్లన్నీ కూడా మామిడి చెట్ల కింద చక్కగా చెట్లెక్కుతూ నేర్చుకుంటారు పాఠాలు. సో అలాగా మన విద్యా సంస్థల్లో ఈ బోధన కూడా ప్రకృతితో అనుసంధానమై ఉండాలి. సో మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము ఆచరిస్తామో, ఈ బోధన అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రం మూలంగా పునాదిగా చేయడం జరుగుతుంది. మరి ఇలాగా చిన్ననాటి నుంచి ఎప్పుడైతే పిల్లలకి ఇలాంటి పునాది పడుతుందో,